ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. ఇవాళ వాక్యం, మన జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సమయం బైబిల్ ఏం చెబుతుందంటే, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. ఇక్కడేమంటుందంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె చూసుకోవాలంట, నడుచుకోవాలంట. ఎలా అంటే సమయం పోనీయక అని బైబిల్ చెబుతుంది. మన జీవితంలో ఏ వ్యక్తి అయితే టైంని పోగొట్టుకుంటాడో ఆ వ్యక్తి అజ్ఞాని, టైంని ఏ వ్యక్తి అయితే వేస్ట్ చేస్తాడో ఆ వ్యక్తి అజ్ఞాని అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం మన జీవితంలో ఉన్న సమయాన్ని చాలా ఇంపార్టెంట్గా సద్వినియోగపరచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సమయాన్ని వేస్ట్ చేస్తారు, టైం పాస్ చేస్తారు. ఎందుకనంటే ఒక వ్యక్తి బైబిలు అంటే చెప్తున్న మాట ప్రకారం ఒక వ్యక్తి 18 గంటలు చదువుతున్నాడు, బుక్స్ చదువుతున్న వ్యక్తికి ఒక 2 అవర్స్ బుక్స్ చదివే వ్యక్తికి వ్యత్యాసం ఏంటంటే, 2 అవర్స్ చదివే వ్యక్తి కంటే కూడా ఏమని రాస్తుందంటే ఎక్కువసేపు రీడింగ్ చేసే వ్యక్తికే మార్కులు వస్తాయి. ఎందుకు ఈ మాట అంటే, మనము ఈ తరంను బట్టి చూడగా ఏమంటున్నాడంటే, ఈ లోకస్తులే యుక్తి కలిగిన వారై ఉన్నారు. మనం ఏం చేస్తామంటే దేవుని మీద విశ్వాసం ఉండిద్ది మనకి, కానీ మనం ఏం చేస్తామంటే విశ్వాసంతో పాటు క్రియలు కలిగి కూడా ఉండాలని చెప్తున్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడి మీద మనకు విశ్వాసం ఉంది, కానీ మనం చేయాల్సిన క్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటున్నాను. 2 చెట్లు కొట్టే వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళు 2 చెట్లు కొడుతుంటే ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు, కొంచెం వీక్గా ఉన్న వ్యక్తి ఉన్నాడు. 2 చెట్లు కొడుతున్నారు. బలమైన వ్యక్తి ఎక్కువ మొద్దులోనే కొట్టడం ప్రారంభించాడు, ఎక్కువ కొట్టాడు. తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బలహీనంగా ఉన్న వ్యక్తి అతనికంటే కొంచెం తక్కువ కొట్టాడు. ఇతను తన యొక్క గొడ్డలకి పదును పెట్టుకుంటా ఉన్నాడంట. ఉన్నప్పుడు మరలా 2 కలిసి కొడతా ఉన్నప్పుడు ఈ బలమైన వ్యక్తి యొక్క గొడ్డలి మొద్దుగా ఉండటం వల్ల ఎక్కువ బలమును ఉపయోగించటం వల్ల అతను త్వరగా స్ట్రెయిన్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ బలహీనంగా ఉన్న వ్యక్తి షార్ప్గా ఉన్న తన గొడ్డల్ని ఉపయోగించి కొట్టడం వల్ల ఎక్కువ యొక్క ముద్దులని కొట్టడం జరిగింది, ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇవన్నీ నేను మోటివేషన్ చేయడానికి చెప్పట్లేదు, కానీ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలే. చాలామంది మోటివేషన్ క్లాసెస్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ ఈ మోటివేషన్స్ అన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చినవే అని మనం గమనించాలి. ఇవి బైబిల్లో ఎక్కడున్నాయి అని మీరు చెప్పిన ఉపమానం బైబిల్లో ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమని ఉందో చూడండి. ఏంటంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం ఏమని రాస్తుందంటే, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము అని చెప్తున్నాడు. ఇనుప ఆయుధం ఏం చేయాలంట? మొద్దుగా ఉంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి, ఎక్కువ అలసిపోతాం. అలాగే మన జీవితంలో సమయాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. సక్సెస్ఫుల్ లైఫ్కి ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే అతను జ్ఞానం కావాలి. జ్ఞానము ఎలా వచ్చిందంటే, టైంని ఏ వ్యక్తి అయితే కరెక్ట్గా ఉపయోగించుకుంటాడో, టైంని ఏ వ్యక్తి అయితే సద్వినియోగం చేసుకుంటాడో ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. టైంని యూజ్ చేసుకోకుండా ఉన్న వ్యక్తి సక్సెస్ అయిన వ్యక్తిని చూసి, అరే ఆ వ్యక్తి అలా ఉన్నాడు కాబట్టి అతనికి అలా చేశాడు, అతను ఇలా ఉన్నాడు కాబట్టి అతను ఇచ్చేశాడు అని మనం అనవసరంగా ఇంకొకరిని బ్లేమ్ చేస్తాం. బ్లేమ్ చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే ఏం చెబుతున్నాడంటే, దేవుడు ప్రతి వానికి జీతాన్ని ఇస్తాడు. దేవుని రాజ్యంతో పాటు ఈ లోకంలో కూడా ప్రతి వాని క్రియలకి జీతం ఇస్తాడు. ఆయన రాజ్యంలో కూడా జీతం ఉంది, ఇక్కడ కూడా మనకి జీతం ఉంది. కాబట్టి మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ఫలాన్ని ఇస్తాడు. యుద్ధానికి రథాలు రౌతులు సిద్ధం చేయట కద్దు, కానీ విజయం యెహోవా వశం. ఇప్పుడు చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే, అన్న ప్రేయర్ చేయండి అని అడుగుతారు. ప్రేయర్ చేస్తాం, కానీ దాంతోపాటు ఏమై ఉండాలంటే మీరు కూడా సమయము సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. ఎందుకనంటే దానియేలు విషయంలో కూడా ఏం జరిగిందంట, అతను దేవుని సన్నిధిలో ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే అతను ప్రార్థనలో ఉండాలి. బైబిల్ చదువుతున్న మాట ఏంటంటే వాక్యం ధ్యానించేవాడై ఉండాలి, ప్రార్థన చేసేవాడై ఉండాలి, మంచి హృదయం కలిగిన వాడై ఉండాలి. బైబిల్లో చాలా మాటలు రాస్తున్నాయి. ఏమన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరము, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము. మనము టైం పాస్ చేయడానికి లోకంలో ఫ్రెండ్షిప్ చేయటం వలన కూడా మన యొక్క టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం లోక సంబంధించిన స్నేహాలని విడిచిపెట్టేసేయాలి. మనం ఏం చేయాలంట, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని మనము మన యొక్క సమయం, దేవుడు మనకిచ్చిన సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, గొప్ప అభిషేకాన్ని ఇస్తాడు. అట్ ద సేమ్ టైం అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ని దేవుడు మనకిస్తాడు. చాలామంది ఎగ్జామ్స్ విషయంలో స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. నీ ముందున్న సమయం చాలు. చాలామందికి వాళ్ళకి సమయం లేదేమో అనుకుంటారు. చాలు నీకున్న సమయాన్ని, ఇప్పుడున్న సమయాన్నైనా, ఒకవేళ ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు టైం వేస్ట్ చేసుకోనున్నా, ఇప్పటి నుంచి నువ్వు ప్రారంభించినా సరే, ఇప్పటి నుంచి చదవటం ప్రారంభించినా సరే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. చాలామంది తమ జీవితంలో సరిగా చదివి ఉండరు, సరిగా ఏ పని నేర్చుకొని ఉండరు, సరిగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, సరిగా ప్రార్థన చేసుకొని ఉండరు, సరిగా బైబిల్ చదివి ఉండరు, బైబిల్ చదవటానికి టైం పెట్టి ఉండరు. కానీ దేవుడు చెప్తున్నాడు, మృతులలో ఉన్న నీ మీద క్రీస్తు ప్రకాశించుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం మృతులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, దేవుడు మన మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి మనం లేచి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే మన జీవితంలో ఆయన చిత్తం చేసినప్పుడు దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. దానియేలు దేవుని చిత్తం తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని గొప్పవాడినిగా చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థించి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కొందనాలు ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేల కొలది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దేవా, మీ బిడ్డలు ఎవరైతే ఈ షార్ట్ మెసేజెస్ చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి. వారు ఇప్పుడు దాకా దేవా తండ్రి అవునయ్యా దేవా తండ్రి, నాన్న సమయాన్ని వ్యర్థపరుచుంటారు. మీ లేఖనం ప్రకారం అనేక సంవత్సరముల నుంచి తినివేసిన పంటను నేను మరలా తిరిగి ఇస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారం మీ బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం. అనేక ఇయర్స్ పోగొట్టుంటారేమో కానీ దేవా, మీరైతే దేవా తండ్రి నన్ను మీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం ఇవ్వటానికి దేవా తండ్రి సిద్ధపడి ఉన్నారు. అవునయ్యా దేవా తండ్రి, నాన్న మీ బిడ్డలు మనపూర్వకంగా మీ వైపు తిరుగుతుండగా వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. అవునయ్యా, ఎంతమంది అయితే దేవా తండ్రి నన్ను బలహీనులుగా ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అవునయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు దేవా తండ్రి, నన్ను మానసిక సమస్యల్లో ఉన్నారు, గొడవల్లో ఉన్నారు, ప్రతి విధమైన బలహీనతల్లో ఉన్నారు, ఏ విషయాల్లో వారు అవునా బయటికి చెప్పలేని సమస్యల్లో బాధల్లో ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో దేవా తండ్రి నన్ను మీ బిడ్డలను దేవా తండ్రి నన్ను దర్శించి దేవా తండ్రి విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఖచ్చితంగా 27 తారీఖు లోపల దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరట మీ అందరికీ వందనాలు.